హాయ్ అండి. నమస్తే. ఇదైతే సండే రోజు మార్నింగ్ అండి. సండే రోజు అయితే మేము ఇలా ఫిష్ అయితే తీసుకొచ్చామండి. అందుకని ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే ఫిష్ కర్రీ చేసే విధానం అయితే మీకు చూపించబోతున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద ఆనియన్ అయితే ఇలా కాల్చుకుని తీసుకుంటున్నానండి. ఒక పెద్ద ఆనియన్ 4 పచ్చిమిర్చిని అయితే కట్ చేస్తున్నారండి మా సారు. ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ ఫిష్ చూపిస్తున్నానండి. ఫిష్ ముక్కల్ని అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. కొంచెం కల్లుప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. నీసు స్మెల్ పోతుంది. ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. నీట్గా క్లీన్ చేసిన ఫిష్ ముక్కల్ని అయితే ఇలా కొంచెం ఉప్పు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ పసుపు వేసి ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఫిష్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కనైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ఇలా కళాయిని పెట్టుకున్నానండి. దాంట్లోకి అయితే ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అయితే ఇలా ఆనియన్స్ని కూడా వేస్తున్నాను. తాలింపులో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా తాలింపు అంతా మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు ఫిష్ ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఫిష్ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఇలా చూపిస్తున్నాను చూడండి. మూత తీసి ఫిష్ ముక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఇలా కూరలో అయితే గంట పెట్టుకోకుండా క్లాత్ పట్టుకొని అయితే కళాయి మొత్తాన్ని ఒకసారి ఇట్లా కూర మొత్తాన్ని ఇలా తిప్పుకోవాలండి. కళాయి పట్టుకొని ఇలా ఆయిల్లో వేసిన ఫిష్ ముక్కలు అయితే మగ్గిన తర్వాత చింతపండుని అయితే ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత కర్రీని అయితే ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉడుకుతుంది కదండి. ఉడికే టైంలో ఒకసారి చెక్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కూర ఉడికిన తర్వాత అయితే అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత దాంట్లోకి అయితే గరం మసాలాని అయితే ఒక 2 స్పూన్ల గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇలా కూర మొత్తాన్ని ఒకసారి గంట పెట్టి తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేనైతే సండే రోజు చేసిన ఫిష్ కర్రీ అయితే ఇదండి. నేను చేసిన ఫిష్ కర్రీ విధానము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.